Welcome to Sankalp Study Success. Friends, trigonometric ratios lo next lecture. See, ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సర్టెన్ యాంగిల్స్. సో నాన్న కొన్ని యాంగిల్స్ ఉంటాయి, ఆ పర్టికులర్ వెరీ ఇంపార్టెంట్ యాంగిల్స్, ఆ పర్టికులర్ యాంగిల్స్ యొక్క ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వాల్యూస్ మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అవి తెలిస్తే చాలా వరకు ట్రిగ్నోమెట్రిక్ అదర్ యాంగిల్ వాల్యూస్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవి ఏంటో చూద్దాం ఒకసారి. సో నౌ వాట్ ఐఎమ్ కన్సిడరింగ్ యాంగిల్స్ ఆర్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇంత పర్టికులర్ యాంగిల్లో సైన్ వాల్యూ ఎంత, కొసైన్ ఎంత, టాంజెంట్ ఎంత, కొటాంజెంట్ ఎంత, కొసీకెంట్ ఎంత, సీకెంట్ ఎంత అనేది మనం చూద్దాం. సరే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఐ హోప్ యూ ఆల్రెడీ నో ఆల్ దీస్ టేబుల్స్, రైట్? సి, అయితే మనం ఫస్ట్ సైన్ యాంగిల్ యొక్క ఈ వాల్యూస్ అన్ని మనం డిరైవ్ చేయగలిగితే మిగిలిన ఫంక్షన్స్ వాల్యూస్ అన్ని మనం ఈజీగా డిరైవ్ చేసేయచ్చు ఒక్క సైన్ యాంగిల్ని చూసి. అది ఎట్లా అనేది చూద్దాం. సరే, ఒకటి గుర్తుపెట్టుకున్నాను, ఐ విల్ బీ అంటే నేను మీకు ప్రూవ్ చేస్తాను, ప్రతి వాల్యూని ఎలా చేయాలనేది ప్రూవ్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ లెట్ us అండర్స్టాండ్ దిస్ టేబుల్. సి, సైన్ 0 వాల్యూ ఎంత అంటే 0, సైన్ 30 degrees ఎంత అంటే 1/2, ఓకే. సైన్ 45 ఎంత అంటే 1/√2, రైట్. సైన్ 60 ఎంత అంటే √3/2, రైట్. నెక్స్ట్ సైన్ 90 ఎంత అంటే 1. ఓకే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వాల్యూస్ ఎలా వచ్చాయి సార్? సైన్ 0 ఎలా అయింది, సైన్ 30 1/2 ఎలా అయింది, సైన్ 45 1/√2 ఎలా అయింది, సైన్ 60 √3/2 ఎలా అయింది, అండ్ సైన్ 90 1 ఎలా అయింది? ఐ విల్ ప్రూవ్ దెమ్, బట్ ఫస్ట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్, కొసైన్ వాల్యూ ఎలా వస్తుందంటే జస్ట్ నాన్న రివర్స్ చేయండి, అంటే రివర్స్ ప్రాసెస్లో రాయండి అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1, దిస్ ఈజ్ √3/2, అండ్ దిస్ ఈజ్ 1/√2, అండ్ దిస్ ఈజ్ 1/2, ఓకే, అండ్ దిస్ ఈజ్ 0, ఓకే. నెక్స్ట్, tan ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ సే దట్ సైన్ తీటా బై కాస్ తీటా, అవునా కదా? వచ్చిన సైన్ యాంగిల్ వాల్యూని కొసైన్ యాంగిల్ వాల్యూని డివైడ్ చేస్తే tan తీటా వాల్యూ వస్తుంది. సో tan 0 ఎంత అంటే 0/1, దట్ ఈస్ నథింగ్ బట్ 0, రైట్. నెక్స్ట్, tan 30 ఈజ్ నథింగ్ బట్ 1/2 డివైడెడ్ బై √3/2, 2 గెట్స్ క్యాన్సిల్డ్, రిమైనింగ్ వాల్యూ ఈజ్ 1/√3, ఎస్ ఆర్ నో? అండ్ tan 45 1/√2 divided by 1/√2, both will get cancelled, I will be getting 1, yes. Next, tan 60 value is 2 gets cancelled, √3/1, that is nothing but √3, yes or no? Next one, tan 90 value 1 divided by 0, if there is 0 in the denominator, the value will be undefined, okay friends. A value is nothing but undefined అనమాట, ఎందుకంటే డినామినేటర్లో 0 ఉంటే ఇట్ ఈస్ అన్డిఫైన్డ్, ఓకే. అలా ఉండకూడదు ఎప్పుడైనా సరే. నెక్స్ట్, అంటే ఆ ఫంక్షన్ వాల్యూ ఇన్ఫైనైట్కి వెళ్ళిపోతుంది అని అర్థం. ఆ ఇన్ఫైనైట్ ఏంటనేది ఎవరో మనం డిఫైన్ చేయలేం, అవునా? అందుకని అన్డిఫైన్డ్ అని రాసాం అనమాట. అయితే మనం ట్రిగ్నోమెట్రిక్ గ్రాఫ్స్ గీసినప్పుడు ఆ ఫంక్షన్స్ ఎలా ఉంటాయనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్, cot 0. సో టాంజెంట్ వాల్యూ 0, 1/√3, 1√3 అన్డిఫైన్డ్ వచ్చింది కదా. దీన్ని సైన్ని కాస్గా చెప్పేటప్పుడు కాస్ని ఎలా రివర్స్ చేసామో టాన్ని కూడా అలా రివర్స్ చేస్తే సరిపోతుంది అన్న. సో దిస్ ఈజ్ అన్డిఫైన్డ్, ఓకే, అండ్ దిస్ ఈజ్ √3, అండ్ దిస్ ఈజ్ సేమ్ వాల్యూ 1 హియర్, అండ్ దిస్ ఈజ్ 1/√3, అండ్ దిస్ బికమ్స్ 0 హియర్, రైట్. లేదా మీరు కాట్ వాల్యూని 1/tan తీటా అని రాయొచ్చు, లేదా కాస్ తీటా బై సైన్ తీటా నుంచి కూడా వీటిని తీసుకురావచ్చు అనమాట, రైట్. నెక్స్ట్ వన్, కొసీకెన్ తీటా ఉంది. సో కొసీకెన్ అంటే ఏంటి నాన్న? కొసీకెన్ ఈజ్ నథింగ్ బట్ 1/sin తీటా, ఎస్ ఆర్ నో? ఐ హోప్ యు నో దిస్. 1/sin తీటా ఈజ్ కొసీకెన్ తీటా, రైట్. సో కొసీకెన్ 0 అంటే 1/0, 1/sin కదా, 1/0 ఈజ్ నథింగ్ బట్ అగైన్ అన్డిఫైన్డ్, ఎస్. సో తర్వాత కొసీకెన్ 30 1/2, 1/1/2 ఈజ్ నథింగ్ బట్ 2, రైట్. నెక్స్ట్ వన్, కొసీకెన్ 45 √2/1 అవుతుంది, అంటే √2 అవుతుంది. నెక్స్ట్ వన్, కొసీకెన్ 60 √3/2 రివర్స్ అయితే 2/√3, ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్, కొసీకెన్ 90 1/1, దట్ ఈస్ నథింగ్ బట్ 1 ఓన్లీ, ఎస్. ఇప్పుడు సీకెన్ అంటే కొసీకెన్ రివర్స్ చేయండి. రివర్స్ చేస్తున్నప్పుడు 1 వస్తుంది, 2/√3 వస్తుంది ఇక్కడ, దిస్ విల్ బి √2 ఓన్లీ, అండ్ దిస్ విల్ బి 2 హియర్, అండ్ దిస్ విల్ బి అన్డిఫైన్డ్ హియర్, ఎస్. ఈ విధంగా మనం రాస్తాం అనమాట. లేదంటే సీకెంట్ని మనం 1/cos అనుకోవచ్చు, ఎస్, ఓకేనా? ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట, 1/cos తీటా అని కూడా అనుకోవచ్చు, రైట్. సో దీస్ ఆర్ ద బేసిక్ వాల్యూస్. ఇవి బాగా గుర్తుండాలి. పలానా వాల్యూ మీకు అడిగారంటే వెంటనే చెప్పగలగాలన్నమాట. అది ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. నేను అసలు సైన్ తీటా 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90 వాల్యూస్ ఇవి గుర్తుపెట్టేసుకుంటే మైండ్ క్యాలిక్యులేషన్ చేసి ఇవి రాబట్టేయచ్చు, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నౌ లెట్ us prove how the sine value 0, 30, 45, 60, 90 has come. Let us see the proof. Okay, Nana. Now let us see
45 degrees యాంగిల్ దగ్గర ఉన్నప్పుడు దాని సైన్ వాల్యూ ఎలా వస్తుంది అనేది జనరల్గా మనం ఏం చెప్పుకున్నాం ఇందాక టేబుల్ ప్రకారం sin 45 ఈజ్ నథింగ్ బట్ 1/√2. ఆ 1/√2 ఎలా వచ్చిందో చూద్దాం. సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సచ్ దట్ ఇది 90 degrees ఉంది నాన్న. ఈ రెండు అప్పుడు ఎలా ఉంటాయి, ఇది 45 degrees, ఇది 45 degrees, సచ్ దట్ ఈ 3 యాంగిల్స్ని మనం యాడ్ చేసినప్పుడు 180 degrees వస్తుంది. 45 + 45 is 90, 90 + 90 is 180. రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్, 2 angles ఈక్వల్, రైట్, అండ్ 90 degrees ఉంది. సో లెట్ us సపోజ్ ద వాల్యూ ఆఫ్ దిస్ డిస్టెన్స్ దిస్ సైడ్ ఈజ్ ఏ అనుకుందాం. మళ్ళీ అంటే ఈ యాంగిల్స్, రెండు యాంగిల్స్ యొక్క ఆపోజిట్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా ఉంటాయి ఇన్ రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ. ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది ఏ అనుకుందాం. దీని లెంత్ అంటే XY లెంత్ అండ్ YZ లెంత్, అండ్ ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది కూడా ఏ అనుకుందాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి అప్పుడు హైపోటెన్యూస్ ఎంత వస్తుందన్నా, దట్ ఈస్ నథింగ్ బట్ √A² + A², దట్ ఈస్ నథింగ్ బట్ √2A². వాట్ ఐ విల్ బి గెటింగ్ √2A. అవునా కదా, A² రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ దిస్ XZ నానా, దట్ ఈస్ నథింగ్ బట్ √2A, రైట్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, 45 degrees యాంగిల్, sin 45 కావాలి, రైట్, sin 45. ఓకే ఫైన్. మీరు ఇక్కడి నుంచి అన్నా చూడండి, ఇటు నుంచి అన్నా చూడండి, సైన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూసే కదా. సో వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్, సపోజ్ నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను అనుకోండి ఈ యాంగిల్ sin 45, ఆపోజిట్ సైడ్ లెంత్ ఈజ్ ఏ, రైట్, హోల్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ లెంత్ ఈజ్ √2A, అంతేనా. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ గెట్స్ క్యాన్సిల్, ఐ విల్ బి గెటింగ్ 1/√2. అలా వచ్చిందనమాట, రైట్. నెక్స్ట్ సపోజ్ మనం cos 45 చూసామనుకోండి, సైన్ తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి. సరే మనం కాస్ కూడా అప్లై చేద్దాం. cos 45 తెలిసింది అనుకోండి, సపోజ్ cos 45 చూస్తున్నాను అనుకోండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇటు నుంచి చూస్తే అడ్జసెంట్ సైడ్ బై మళ్ళీ హైపోటెన్యూస్, అవునా కదా. సో అడ్జసెంట్ సైడ్ ఈజ్, సపోజ్ ఇక్కడ నుంచి చూస్తుంటే అడ్జసెంట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ, హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ √2A, రైట్. సో దిస్ ఈజ్ √2A. అగైన్ దీస్ టూ గెట్స్ క్యాన్సిల్, ఐ విల్ బి గెటింగ్ 1/√2. ఎస్ ఆర్ నో, అలా వచ్చినాయి అనమాట sin 45 అండ్ cos 45. మరి ఈ రెండు తెలిస్తే మనకి tan 45 తెలిసిపోతుంది కదా. వాట్ ఈస్ tan 45 నానా, tan 45 ఈజ్ నథింగ్ బట్ sin 45 - cos 45, అవునా కదా. సో వాట్ ఈస్ sin 45 and cos 45? నౌ జస్ట్ వీ డిరైవ్డ్ 1/√2 డివైడెడ్ బై 1/√2, దట్ విల్ బి ఈక్వల్ టు 1. ఎస్ ఆర్ నో. ఈ విధంగా మనం మిగిలినవి కోసీకెంట్, సీకెంట్, కొటాంజెంట్ కూడా మనకి ఈజీగా ఒప్టైన్ చేయొచ్చు ఇవి తెలిస్తే, రైట్. సో ఈ విధంగా మనం 45 degreesని ఒప్టైన్ చేస్తాం అనమాట. నౌ లెట్ us see for 30 degrees and 60 degrees. ఓకే నాన్న, నౌ లెట్ us see for 30 degrees and 60 degrees. ఇప్పుడు చూడండి, సపోజ్ ఐఎమ్ కన్సిడరింగ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 60 degrees, అవునా కదా. 3 angles ఈక్వల్ టు 60 degrees అండ్ ఆల్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్, లెంత్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆల్సో ఈక్వల్. సరే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఈ BC యొక్క మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను, దీన్ని D అని నేమ్ చేస్తున్నాను, రైట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి X లెంత్ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి X లెంత్ ఉంది అనుకుందాం. సపోజ్ ఒక మిడ్ పాయింట్ కన్సిడర్ చేసుకున్నాను. సో దట్ టోటల్ లెంత్ ఎంత, ఇప్పుడు దిస్ టోటల్ లెంత్ విల్ బి 2x. అంటే BC యొక్క సైడ్ ఎంతనా 2x అనుకుందాం, బికాస్ దిస్ ఈజ్ x అండ్ దిస్ ఈజ్ x, టోటల్ 2x అనుకుందాం. ఇది 2x అయినప్పుడు ఇది కూడా 2x కదా, ఇది కూడా 2x కదా, అవునా కదా. దిస్ ఈజ్ ఆల్సో 2x అండ్ దిస్ ఈజ్ ఆల్సో 2x. నేనేం చేస్తున్నానంటే ఈ మిడ్ పాయింట్కి కరెక్ట్గా 90 degrees వచ్చేలాగా ఒక స్ట్రైట్ లైన్ గీస్తున్నాను, రైట్. ఒక మిడ్ పాయింట్ వచ్చేటప్పటికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా గీసాను అనమాట. ఇలా గీసినప్పుడు దిస్ విల్ బి 90 degrees, అవునా కదా, ద మీడియన్, రైట్. ఇది ఒక 90 degreesలో ఈ కరెక్ట్గా ఈ మిడ్ పాయింట్ని దీనికి జాయిన్ చేస్తున్నాను. అప్పుడు ఈ యాంగిల్ అవుతుంది ఎంత అవుతుందన్న, బికాస్ దిస్ ఈజ్ 60 degrees, దిస్ విల్ బి 30 degrees అండ్ దిస్ విల్ బి 30 degrees, రైట్. 30 + 30 దట్ విల్ బి 60 degrees, అవునా కదా. ఇది 30, ఇది 30, టోటల్ 60 degrees ఉంది, సరిపోయింది, బికాస్ ఆఫ్ దిస్ పర్పెండిక్యులర్. సరే, ఇప్పుడు నాకు చూడండి ABD ఇది ఒక ట్రయాంగిలేనా, నెక్స్ట్ ADC ఇది ఒక ట్రయాంగిల్. నౌ 2 triangles ఆర్ ఫార్మ్. ఈ 2 triangles ఈ ట్రయాంగిల్ నేను కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ABD నుంచి ABD ఈ ట్రయాంగిల్ నుంచి నేనేం కన్సిడర్ చేసుకుంటున్నానంటే నాకు sin 30 కావాలి. ఇక్కడి నుంచి చూస్తున్నాను యాంగిల్ని, sin 30. Sin is nothing but opposite side by hypotenuse. What is the opposite side nana? ఈ 30కి this is the opposite side. What is this value? X. Opposite side by what is the hypotenuse? This is the hypotenuse. This is nothing but 2x. అవునా కదా. మనకు ఏమొస్తుందని x gets cancelled, that will be 1/2. అంటే sin 30 వాల్యూ ఎంత నాన్న, ఆల్వేస్ 1/2, రైట్. నెక్స్ట్ వన్ cos 30 చూడండి. cos 30 ఎంత వస్తుంది? cos 30 is nothing but, మీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే cos 30 అంటే ఏమొస్తుందన్నా, అడ్జసెంట్ సైడ్ బై
సారీ దిస్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంతో తెలిసిందా మనకి, దిస్ ఈస్ నథింగ్ బట్ అడ్జసెంట్ సైడ్. దీని ఎంత అవుతుంది బై పైథాగరస్ థీరం వీ నీడ్ టు ఫైండ్ అవుట్. సో దిస్ ఈస్ 2x అండ్ దిస్ ఈజ్ x, వాట్ ఇట్ విల్ బికమ్? సో దిస్ విల్ బి నథింగ్ బట్ నాన్న చూడండి రూట్ ఆఫ్, సపోజ్ దీని లెంత్ని ఏ అనుకుందాం, ఏ స్క్వేర్ ప్లస్ దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అవుతుంది నాన్న, దిస్ ఈజ్ నథింగ్ బట్ 2x అంతే కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ అటు వెళ్ళిపోతే 4x స్క్వేర్ అవుతుంది, అవునా కదా. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 3x స్క్వేర్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ నాన్న, రూట్ 3, ఎక్స్ స్క్వేర్కి రూట్ పోతుంది x, అంటే దిస్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ రూట్ 3x. అర్థమైందా? So this is 2x, this is x. According to Pythagoras theorem, we can obtain the side of this. This is nothing but root 3x. So ఇప్పుడు cos 30 ఎంత అవుతుంది? Adjacent side by hypotenuse. అవునా కదా? So adjacent side is root 3x divided by hypotenuse is nothing but 2x. Yes or no? This is 2x. X gets cancelled. So root 3 divided by 2. So cos 30 వాల్యూ ఎంత నాన్న? root 3 by 2. ఈ విధంగా వచ్చింది అనమాట. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం sin 16 obtain చేద్దాం. So where is 60 degrees angle? At B. So this is 60 degrees. So sin 60 అంటే opposite side by hypotenuse. అవునా కదా? So opposite side ఎంత root 3x. Right? What is the hypotenuse? This is nothing but 2x. So x gets cancelled. నాకేం వస్తుంది? root 3 by 2 వచ్చింది. అదే విధంగా cos 16 obtain చేస్తే cos 60 is nothing but adjacent side by hypotenuse. So this is adjacent side. The adjacent side is the value is x whole divided by hypotenuse is 2x and x gets cancelled. I will be getting 1 by 2. Right nana? Sin 30 1 by 2, cos 60 1 by 2, cos 30 root 3 by 2, sin 60 root 3 by 2. సో ఈ విధంగా మనం 30 degrees and 0 degree valuesని obtain చేసాం అనమాట. సో sin 30 cos 30 తెలిసిపోయింది. అలాంటప్పుడు tan 30 ఎంత వస్తుందన్నా? tan 30 is nothing but sin 30 by cos 30. 2 gets cancelled. I will be getting 1 by root 3. Yes. మరి tan 60 ఎంత వస్తుంది చెప్పండి? tan 60 is nothing but sin 60 by cos 60. What is the values? root 3 by 2 by 1 by 2. 2 gets cancelled. I will be getting root 3. Right? అంటే sin cos తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి. Right? I hope you understand. So please note these things. Now let us see for 0 degrees and 90 degrees. Okay nana. Now let us see very important and logical thing. 0 degrees కి 90 degrees కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, బట్ ఇక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ విజువలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ 0 degrees and 90 degrees జాగ్రత్తగా విజువలైజ్ చేద్దాం. చూడండి, సపోజ్ ఐ ఆమ్ కన్సిడరింగ్ ఏ ట్రయాంగిల్. ఇది ఒక అజ్యూమ్ చేస్తున్నాను నేను. ఒక ట్రయాంగిల్ని నేను ఇలా ఉంటుందని ఊహిస్తున్నాను, కానీ ఇట్లాంటి ట్రయాంగిల్ ఉండదు నాన్న ఎక్కడ కూడా. ప్రాక్టికల్గా ఉండదు. దిస్ ఈజ్ అన్ ఐడియల్ కాన్సెప్ట్. ఏంటంటే ఒక ట్రయాంగిల్ యాంగిల్ 0 degrees అనుకోండి. ఎక్కడైనా సరే 0 degree యాంగిల్ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఉంటుందా? ఇంపాసిబుల్, అవునా? బట్ ఐఎమ్ అజ్యూమింగ్ ఇలా ఉంటే, ఓకే రైట్. సరే, ఇది కనుక 0 degree ఉంది, ఇక్కడ 90 degrees ఉందా అంటే దెర్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ అండ్ వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 0 degrees. అలాంటప్పుడు తర్వాత యాంగిల్ ఏమవుతుందన్న? ఖచ్చితంగా ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని కలిపినప్పుడు 180 రావాలంటే అప్పుడు ఈ యాంగిల్ కూడా 90 అవుతుంది కదా. అప్పుడే కదా 90 + 90 + 0 = 180, అవునా కదా? సో ఒకటి 0 degree ఉన్నప్పుడు ఖచ్చితంగా మిగిలిన 2 యాంగిల్స్ 90 అవ్వాల్సిందే అకార్డింగ్ టు ట్రయాంగిల్ ప్రాపర్టీస్. ఇట్లాంటి ట్రయాంగిల్ ఉండదు, బట్ ఐఎమ్ అజ్యూమింగ్ రైట్ ఇన్ ఆర్డర్ టు obtain these 2 angles, రైట్. సరే, సో 2 90 అయినప్పుడు ఒక్కటి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే 0 degrees ఉన్నప్పుడు దాని యొక్క ఆపోజిట్ సైడ్ లెంత్ ఎప్పుడు అవుతుందంటే 0 అవుతుంది. దిస్ విల్ బి 0 లెంత్. ఎందుకని అంటే ఇది 0 degrees అంటే ఏంటన్నా, ఈ పర్టిక్యులర్ సైడ్ ఏదైతే ఉందో దీనితో ఈ సైడ్ కోయిన్సైడ్ అయిపోయినప్పుడే కదా అది 0 degrees అవుతుంది. ఇవి రెండు ఇలా ముడుచుకుపోయినప్పుడే కదా, రెండు కోయిన్సైడ్ అయినప్పుడే కదా. కొంచెం ఉన్నా సరే కొంత యాంగిల్ ఉన్నట్టు, కానీ కొంచెం కూడా లేదు, రెండు కోయిన్సైడ్ అయిపోయినాయి. రెండు కోయిన్సైడ్ అయిపోయినాయి అంటే ఈ లెంత్ ఎంత? 0 meters అనే కదా అర్థం, అవునా కదా? సో దిస్ ఈజ్ 0 meters అని అనుకోవాలి. ఇవి 0 meter అన్నప్పుడు రెండు కోయిన్సైడ్ అయిపోతున్నప్పుడు దీని లెంత్ ఎంతో దీని లెంత్ కూడా అంతే, అవునా? ఇఫ్ దిస్ ఈజ్ h meters, దిస్ ఈజ్ ఆల్సో హౌ మచ్? దిస్ ఈజ్ ఆల్సో h meters, అంతే కదా? దీని లెంత్ ఎంతో దీని లెంత్ కూడా ఎంత. బికాస్ ఆఫ్ దిస్ 0 degrees రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి అని అర్థం. దిస్ ఆపోజిట్ సైడ్ విల్ బి 0 meters అండ్ దీస్ 2 meters విల్ బి ఈక్వల్ ఇన్ లెంత్. ఎస్ ఆర్ నో? బికాస్ ఆఫ్ దిస్ 0 degrees, రైట్. ఇక్కడ కూడా రెండు 90 degrees ఉన్నాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? sin 0 కావాలి, రైట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫార్ములా ఫర్ సైన్ అన్న? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దిస్ ఈస్ ద హైపోటెన్యూస్ అండ్ హియర్ sin 0 ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ద ఆపోజిట్ సైడ్, దిస్ ఈస్ ద హైపోటెన్యూస్. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆపోజిట్ సైడ్ అన్న? 0. So 0 divided by what is the value of hypotenuse? This is nothing but h. 0 by something is nothing but 0. కాబట్టి sin 0 = 0, right? Next one, cos 0 చూద్దాం.
కాస్ 0 ఎలా వచ్చింది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అడ్జసెంట్ సైడ్? అడ్జసెంట్ 0కి అడ్జసెంట్ ఏదైనా హెచ్. దిస్ ఈస్ ద వైజెడ్ కదా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ హెచ్. Adjacent side by what is the value of hypotenuse? Hypotenuse is also h. Both are equal, both will get cancelled, 1 will come, right? So cos 0 is nothing but 1. ఈ విధంగా cos 0 1 వచ్చింది అనమాట, రైట్? నెక్స్ట్ వన్ నాకు కావాల్సింది ఏంటన్నా ఇప్పుడు sin 90 కావాలి. sin 90, sin is nothing but opposite side by hypotenuse. ఆపోజిట్ సైడ్ ఎంత? ఇక్కడి నుంచి చూడాలి మనం, రైట్? సో ఇక్కడి నుంచి చూస్తుంటే ఆపోజిట్ సైడ్ ఈ 90ని కన్సిడర్ చేసుకోవాలి, ఈ 90ని కాదు. ఓకే, ఈ 90ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఈజ్ హెచ్ అండ్ హైపోటెన్యూస్ ఈజ్ ఆల్సో హెచ్, రైట్? సో అగైన్ ఐ విల్ బి గెటింగ్ 1. సో sin 90 వాల్యూ ఈజ్ 1. నెక్స్ట్ cos 90 చూద్దాం. cos 90 ఈజ్ నథింగ్ బట్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ 0 బై హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ హెచ్. ఐ విల్ బి గెటింగ్ 0. కాబట్టి cos 90 వాల్యూ 0. మరి sin 0 0, cos 0 1. వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ tan 0 నానా? Tan 0 is nothing but sin 0 by cos 0. 0 by 1, that is nothing but 0. Right or not? So tan is nothing but opposite side by adjacent side. Opposite side by is 0 and adjacent side is nothing but here h. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా మనం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా 0నే వస్తుంది, 0 by h. ఇలా అనుకైనా తీసుకోవచ్చు, లేదా sin 0 by cos 0 అని కూడా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు, అనుకోవచ్చు అకార్డింగ్ టు ఫార్ములా. నౌ నెక్స్ట్ వన్. ఇప్పుడు tan 90 ఎంత అవుతుంది నాన్న? చూడండి లాజిక్ APS here. Tan 90 is nothing but sin 90 by cos 90. So sin 90 by cos 90 కాబట్టి sin 90 ఎంతనా? That is nothing but 1 whole divided by 0 which is undefined. డినామినేటర్లో 0 ఉంటే దాన్ని మనం డిఫైన్ చేయలేము. సో tan 90 అంటే ఇక్కడ నుంచి చూస్తాం అనమాట. ఆపోజిట్ సైడ్ ఈజ్ హెచ్, అడ్జసెంట్ సైడ్ ఈజ్ 0. అడ్జసెంట్ సైడ్ 0 అయిపోతుంది కాబట్టి డినామినేటర్లో 0 వస్తుంది కాబట్టి యూ కెనాట్ టెల్ ద వాల్యూ, ఇట్ ఈస్ అన్డిఫైన్డ్, రైట్? సో మీకు గ్రాఫ్ గీసినప్పుడు అక్కడ యాసిమ్టోట్ ఫామ్ అవుతుంది అనమాట. tan 90 దగ్గర యాసిమ్టోట్స్ వస్తాయి, అంటే ఇన్ఫైనైట్ వరకు వెళ్ళిపోతుంది ఆ ఫంక్షన్. ఓకే, వీ విల్ బి డిస్కసింగ్ దట్ ఆల్సో. అంటిల్ దెన్ జస్ట్ నోట్ దీస్ థింగ్స్. సో ఈ విధంగా మనం 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees మనం obtain చేసాం. సో దీస్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటి అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రయాంగిల్ని తీసుకుని మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని అజ్యూమ్ చేసాం. దెర్ ఈజ్ ఆల్సో అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ఫంక్షన్స్ ఎలా వచ్చాయి అన్నది కూడా ఒక అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్ అండ్ లెట్ us meet in the next lecture. Thank you.